ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాల్లో ఏమిటి అంటే ముఖ్యంగా పంచాంగానికి పూజ చేస్తాం మనం. అంటే పంచాంగం అంటే ఏమిటి? అసలు ఈ రోజున ఎలా చేయాలి అంటే కాలానికి పూజ చేయటం. సృష్టిని ఆరంభించినటువంటి వాడు బ్రహ్మదేవుడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడికి పూజ చేయటం. ఇంకా మనం ఏ పూజ చేసినా కానీ సనాతన ధర్మం, హైందవ ధర్మంలో చెప్పినటువంటిది ఆదో పూజ్యో గణాధిప. మొట్టమొదటిగా ఏ విఘ్నాలు లేకుండా చేసేందుకు గాను గణపతి పూజ చేస్తారు. మనం గమనించినట్లయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పంచాంగానికి పూజ చేసేటప్పుడు కూడాను ఏం చేస్తారు? పసుపుతో గణపతిని చేసి, ఆ తర్వాత గణపతికి పూజ చేసి, ఆ తర్వాత పంచాంగానికి పూజ చేస్తారు. అంటే కాలానికి పూజ చేయటం. అంటే బ్రహ్మదేవుడిని ఎందుకయ్యా అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజున ఆరంభించారు కాబట్టి ఈ రోజున బ్రహ్మదేవుడిని కూడా తలుచుకొని నమస్కరించుకొని పూజించుకోవాలి అని చెప్తారు. అంటే గణపతి ఆరాధన, బ్రహ్మదేవుని యొక్క ఆరాధన, అదేవిధంగా కాలానికి అంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి అని చెప్తారు. ఇంటి దేవతని, కులదేవతని, ఇష్టదేవతను మనం నిత్యము